చిరంజీవి గారి పేరు కొంతమంది రాజ్యసభ దక్కచ్చు అంటున్నారు, ఉపరాష్ట్రపతి అంటున్నారు. వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉండి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఏ పార్టీ అనుకుంటున్నారు? అవకాశాలు లేవు కదా. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నామమాత్రంగా ఉందా? 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పడకే ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లోనే మొత్తంగా చూసుకుంటే బీజేపీ పాత్ర ఏంటి? మేము లేకపోతే అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే. స్టీల్ ప్లాంట్ ఎందుకని ప్రైవేటీకరిద్దాం అనుకున్నారు? ఈరోజు అమరావతి నుంచి అనంతపురం రోడ్డు వేస్తున్నాం. యాడ్ నుంచి వస్తాయి డబ్బులు ఇక్కడ. అంటే ఏదైనా వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా ఈ ట్యాక్స్ లో మోత మోగడం అనేది సామాన్యులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? ప్రజల సొమ్ముని పంది కుక్కల్లాగా దోచుకోవడం అనేది పార్టీ లైన్. అది జనాల మీద ట్యాక్సులు గుద్దే పాత్ర కూడా మీదే కదా. అంతకంటే బూత్ ఇంకొకటి లేదు. హిందుత్వం మతంగా హిందుస్థాన్ అనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. ముస్లిం అక్కకో చెల్లికో తల్లికో అన్యాయం జరిగితే స్పందించే వ్యవస్థ లేదు. మరి రీసెంట్ గా అంబేద్కర్ మీద చేసినటువంటి అమిత్ షా వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? అంటే భారతదేశంలోని మెజార్టీ ప్రజల కోసం నువ్వు మాట్లాడకపోతే నీకు పార్టీ ఎందుకు పెట్టుకున్నావు? బీజేపీ పార్టీలో పెద్ద పదవులు అనేవి అందని ద్రాక్ష అనేది ఒకటి ఉంది. ఏదో ఒక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే అది నాకే వస్తుంది. ఏపీలో కూటమి ఫార్ములాతో వచ్చారు, సక్సెస్ అయ్యారు. మరి అదే ఫార్ములాని ఎందుకు ఇక్కడ తెలంగాణలో అప్లై చేయలేకపోయారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెడ్ హ్యాండెడ్ దొరికిన వ్యక్తిని, ఒక నిందితుడిని తీసుకెళ్లి మీరేం చేశారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీఎం చేశారు.